వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇంకెందుకు ఆలస్యం, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఇక ఈరోజు మొదటి పాయింట్, మార్చి 3వ తారీఖున శ్రీవారి ఆలయము తిరుమల శ్రీవారి ఆలయము 10 గంటల పాటు చంద్రగ్రహణం కారణంగా మూసివేయటం జరుగుతుందండి. టీటీడీ వారు గతంలోనే మనకు వీటికి సంబంధించి క్లియర్గా అన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సుమారు 10 గంటల పాటు మూసివేయబడుతుంది. ఓకేనా. మార్చి 3వ తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం. అలాగే సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకి పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగానే ఆలయము తలుపులు మూసివేయటం ఆనవాయితీ. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి పుణ్యవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులను రాత్రి 8 గంటల 30 నిమిషాలకి పునఃప్రారంభించి భక్తులని అనుమతిస్తారు. ఓకేనా అండి. కాబట్టి ఇది మీరు గమనించి, మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణము ఉంది కాబట్టి మీరందరూ దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని కొనసాగించుకోండి. అలాగే ఆర్జిత సేవలు కూడా కొన్ని రద్దు చేశారు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టాదళ పాద పద్మారాధన, అలాగే కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్రను ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. ఓకేనా అండి. కాబట్టి మార్చి 2వ తారీఖున ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవం సేవలు మీరు లక్కీ డిప్లో ట్రై చేయలేరు, తెలుసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన విషయము, మనకు శనివారము 28వ తారీఖున ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి కోట, నవనీత సేవ, పరకామణి సేవ మొత్తం కూడా రిలీజ్ చేస్తున్నారు. దయచేసి మీరు బుక్ చేసుకోండి. దీనికి సంబంధించి నేను క్లియర్ కట్గా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో నేను చేసి పెట్టడం జరిగింది. అలాగే రోజువారీ వీడియోలకి మనము వెళ్ళినట్టయితే పూర్తి సమాచారం నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఇక ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖున మధ్యాహ్నము 1 గంట సమయానికి రేపటికి సంబంధించి దాదాపు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులకైతే ఇవ్వటం జరిగిందండి. అలాగే రేపటికి సంబంధించి చూడండి, ఇక్కడ దాదాపు 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అయితే భక్తులకు ఇవ్వటం జరిగింది. ఎవరైనా రావాలి అనుకుంటే రండి. ప్రస్తుతానికైతే మీకు భక్తులకు సెలవులు ఉన్నాయి కాబట్టి టికెట్లు కూడా ఈజీగానే దొరుకుతున్నాయండి. రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే చూడండి, ఈరోజు మీ అందరికీ కూడా 26వ తారీఖున సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన దాదాపు 1800 ఆఫ్లైన్ రూములు అనేవి భక్తులకు ఇవ్వడం జరిగింది. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు సంబంధించిన స్టేటస్ నేను మీ అందరితో చెప్పడం జరుగుతుందండి. చాలామంది అనుకుంటారు రూములు తక్కువగా ఉంటాయి మాకు రావు అని. అట్లా అనుకోవద్దండి. మార్చిలో వచ్చే వాళ్ళంతా రూములు కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే రండి. సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి మీరు 9 గంటల లోపల ముందుగా వచ్చి ఎవరైతే ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటారో వారికి రూమ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నం చేయండి. అలాగే చూడండి, మరొక ముఖ్యమైన విషయము, నిన్న ఫిబ్రవరి 25వ తారీఖున స్వామివారిని దాదాపు 73,000 మంది దర్శనం చేసుకున్నారు. 27,090 మంది తలనీలాలు ఇచ్చారు. 4.48 కోట్లు స్వామివారి హుండీ కానుకలండి. వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఈరోజు అయితే ఉదయము 8 గంటల సమయానికి 25 కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉండడం జరిగింది. ఇవి కాకుండా శ్రీవారికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు, ఈ మే బుకింగ్కి సంబంధించి ఏప్రిల్ వరకు వచ్చే దర్శనానికి టికెట్లు లేకపోతే నన్ను మీరు తప్పకుండా
కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ కూడా నేను సమాధానము చెప్పడం జరుగుతుంది. అలాగే స్వామివారి పుష్కరిణికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ కూడా వచ్చిందండి, మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ క్లియర్గా చూసారు కదా. మనకు ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మార్చ్ 5వ తారీఖు వరకు కూడా మనకు భక్తులకు ఈ పుష్కరిణిలో మూసివేయడం జరిగింది. కాబట్టి పుష్కరిణిలో స్నానాలు మీరు గదుల్లో స్నానాలు చేయాలండి, అక్కడ పుష్కరిణిలో అయితే చేయలేరు. In the view of Srivari Float Festival, the Srivari Pushkarini will be temporarily closed from February 20 to March 5. Therefore, devotees can take a bath in the bathrooms లొకేటెడ్ నెక్స్ట్ టు ది పుష్కరిణి. చూసారు కదా. కాబట్టి అంగ ప్రదక్షిణ సేవ వాళ్ళందరూ కూడా ఈ 10 రోజులు పుష్కరిణిలో మీరు స్నానం ఆచరించకపోయినా బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి, అక్కడ మీరు శుభ్రంగా మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చేయొచ్చు. అక్కడ వచ్చే నీరు కూడా పుష్కరిణి వాటరే, మీరు ఏదో అది వేరు ఇది వేరు అనుకోవద్దు. ఓకేనా అండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.